హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ కంటెంట్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో హోలీ స్పెషల్ నేనైతే ఈరోజు ఇంట్లో ఆటా గులాబ్ జాములు అయితే చేశానండి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ గులాబ్ జాములు కూడా చాలా స్మూత్గా వచ్చాయన్నమాట. చూసారు కదా. సో ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ప్రొసీజర్ చెప్పేస్తాను. లెట్స్ గో టు వీడియో. సో ముందుగా మనమైతే ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నానండి. ఒక కప్పు గోధుమ పిండికి 1.5 కప్ మిల్క్ పౌడర్ అన్నది యాడ్ చేస్తున్నాను. సో మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి చాలా బాగుంటాయి గులాబ్ జాములు అన్నది. సో 1.5 కప్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. దానిలోనే కొంచెం ఇంచి నేను బేకింగ్ సోడా వేసాను అండ్ 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసాను. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి మనం ఇప్పుడు. అలాగే మనము పిండిని కలుపుకునేటప్పుడు పచ్చి పాలు ఉంటాయి కదా. సో పాలు పోసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి అన్నది చాలా బాగా కలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. సో నేనైతే చాలాసార్లు ట్రై చేశానండి, చాలా బాగా వచ్చాయి. సో మా పిల్లలకైతే చాలా ఇష్టం కూడా ఇవి. అందుకే మళ్ళీ నేను హోలీ స్పెషల్గా ఈరోజు గులాబ్ జామున్ అయితే చేశాను. చూసారు కదా, ఇట్లా పాలు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనము. సో పిండి అన్నది ఎంత స్మూత్గా కలుపుకుంటామో అంత బాగా గులాబ్ జాములు అయితే వస్తాయి మనకి. సో మనము చపాతీ పిండిలాగా అయితే కాదండి, ఇంకా చాలా స్మూత్గా కలుపుకోవాలి పిండిని. కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటా పిండిని ముద్దలాగా కలిపేసుకోండి. చూడండి ఇట్లా. సో మనం ఎంత బాగా కలుపుతామో దాన్ని బట్టి మన గులాబ్ జాములు అన్నది చాలా బాగా ఉంటాయి. చూస్తున్నారు కదా. సో ఇట్లా కలుపుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఓకేనా. అలాగే మా వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా మాకు కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్ మాకు చాలా వాల్యుబుల్ అండి. సో మీరందరూ కూడా మా కామెంట్ చేస్తారనేసి నేనైతే నమ్ముతున్నాను. సో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో పెనం తీసుకున్నాను. దానిలో 2 కప్స్ షుగర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే 1 కప్ ఆటా పిండి వేసాను కాబట్టి నేను 2 కప్స్ షుగర్ అయితే యాడ్ చేశాను. దీనిలోనే 4 కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మనకి పంచదార పాకం అన్నది చాలా ఎక్కువ కావాలి కాబట్టి గులాబ్ జాములకి నేను 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను దీనిలోనే. చూసారా. సో ఇదంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు మనం వేడి చేసుకోవాలండి. సో మనం ఒకసారి వేడి చేసుకునేటప్పుడు దానిలోని ఇలాచీలని తీసివేస్తే సరిపోతుంది. అండ్ మనం పాకం పట్టేటప్పుడు ఇట్లా పట్టుకుంటే కొంచెం జిగురుగా అంటుకుంటే చాలన్నమాట. సో తీసి పక్కన పెట్టేసి ఆయిల్ వేడి చేస్తున్నాను. సో మీన్వైల్ నేను ఇట్లా గులాబ్ జాములు అయితే తయారు చేస్తున్నానండి. సో మా పిల్లలకైతే చాలా ఇష్టము. నేను ఇవి చేసేటప్పుడు మా పిల్లలు వచ్చి ఈ షేప్ ఓవెల్ షేప్ వద్దు మమ్మీ, మాకు రౌండ్ షేపే కావాలి అన్నారు. సో వాళ్ళ కోసం మళ్ళీ రౌండ్ షేప్ కూడా కొన్ని చేశాను, కొన్ని ఓవెల్ షేప్లో చేశాను. చూస్తున్నారు కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయాలి. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా షాప్లో గులాబ్ జామ్ ప్యాకెట్ దొరుకుతుంది కదా పిండి, అది తెచ్చుకొని చేసేదాన్ని అనమాట. బట్ నేను ఒక 2-3 టైమ్స్ నుంచి అయితే ఇంట్లోనే చేయడం నేర్చుకున్నాను. సో ఇవైతే చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ గోధుమ పిండి మిల్క్ పౌడర్ అన్నది మనకు చాలా టేస్ట్ అయితే వస్తుందండి. ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో బయట కొనే ప్యాకెట్ కాకుండా ఇంట్లోనే మనం ఇట్లా గులాబ్ జాములు ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఇట్లా మొత్తం కూడా నేను అన్ని గులాబ్ జాములు అయితే తయారు చేసేసుకున్నాను. కొన్ని రౌండ్ షేప్లు కూడా చేశానండి మా పిల్లల కోసం అని. అఫ్కోర్స్ ఇవి కూడా మా పిల్లలే తింటారనుకోండి, బట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. సో ఆయిల్ అయితే వేడైపోయింది. గులాబ్ జాములు అయితే వేసేస్తున్నాను. ఇవైతే మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, లేకుంటే ఇంకా కొంచెం డార్క్ రెడ్డిష్ అట్లా వచ్చేలా చేసుకున్నా సరే గులాబ్ జాములు కలర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో మన ఇష్టం అది. సో నేనైతే కొంచెం డార్క్ వచ్చే వరకే వేపుకున్నాను వీటిని. చూసారు కదా, మంచిగా బాయిల్ అవుతుంది. సో ఆయిల్ కూడా చాలా బాగా వేడైందండి, అందుకే నాకు తొందరగా అయిపోయింది. చూసారా. సో ఇట్లా గులాబ్ జాములు అన్నీ కూడా పంచదార పాకంలో వేసేసాను. దీన్ని ఒక 3 అవర్స్ మనం కదిలించకుండా పక్కన పెట్టేసుకుందాము. చూసారా, దాన్ని నేను పక్కన పెట్టేసుకున్నాను. 3 అవర్స్ తర్వాత చూపిస్తాను. సో 3 అవర్స్ తర్వాత అయితే గులాబ్ జాములు చాలా బాగా వచ్చాయండి. ఈలోపు మా పిల్లలు తినడం కూడా మొదలు పెట్టేశారనమాట. సో చూడండి, ఆఫ్టర్ 3 అవర్స్ గులాబ్ జాములు మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత స్మూత్గా వచ్చాయో అసలు. వావ్.
టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం తింటున్నా సరే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయా అన్నట్లు అంత మంచిగా వస్తాయి. సో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. సో మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.